అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నిరీక్షణ. ఈ కథను రచించిన వారు కృష్ణా వీరజ గారు. ఇంకా కథలోకి వెళ్తే, ప్రేయసి ప్రియుల మధ్య ఎదురుచూపులలో ఎంతో కొంత మాధుర్యం ఉంటుంది. అయితే ఆ నిరీక్షణ జీవితకాలం అయితే అప్పటి వరకు ఆ మాధుర్యం ఉంటుందా అంటే చెప్పలేము. ఈలోపు ఎవరి మనసు ఎలా మారుతుందో, ఎటువైపు మొగ్గుతుందో తెలియదు. అంటే నిజమైన ప్రేమికులు ఉండరని కాదు, చాలా తక్కువగా ఉంటారు. ఇకపోతే తల్లి పిల్లల మధ్య దూరం పెరిగితే ఆ నిరీక్షణ ఎంతటి రంపపు కోత. ఎంతైనా మనుషుల మధ్య నిరీక్షణకి ఫలితం ఖచ్చితంగా ఉండాలనేమీ లేదు. కానీ భగవంతుని గురించి నిరీక్షణకి ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది. దానికి మంచి ఉదాహరణ వాకులాదేవి. యశోదగా ఉన్నప్పుడు కృష్ణుణ్ణి తన చేతులతో వెన్న ముద్దలు, గోరు ముద్దలు పెట్టి ప్రేమగా ప్రాణంగా పెంచుకుంది. ఆమె తన పూర్వజన్మలో కృష్ణుడికి తనకి పుట్టకూడదు, కానీ తన కన్నబిడ్డలాగానే పెరగాలని కోరుకుంది. అంతేకాదు, కృష్ణుని బాల్యం మాత్రమే ఆమె దగ్గర సాగాలని కోరుకుంది. అప్పుడు ఆమెకి తెలియదు ఆ వరమే తన పాలిట శాపం అవుతుందని. కృష్ణుని ముద్దుల చేష్టలు, అల్లరి అమాయకత్వపు ఆగడాలు, లీలలు ఇవన్నీ కాదు. పూటకొక వింత, రోజుకొక చేష్ట. తను కోరుకున్న దానికన్నా చాలా ఎక్కువే దొరికింది యశోదకి. ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లల తప్పుటడుగులకి, చిలుక పలుకలకి, అల్లరి పనులకి మురిసిపోతారు. కానీ కృష్ణుడు చేసిన లీలలు ఎవరు చేస్తారు? ఎవరు విశ్వరూపం చూపిస్తారు? కృష్ణుడి కంటే అందంగా ఎవరు ఉంటారు? అన్ని రకాలుగా యశోదలోని మాతృహృదయం పూర్తిగా సంతృప్తి పొందింది. కానీ కృష్ణుడు కౌమారంలోకి రాకపూర్వమే యశోదని విడిచి మధురంకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. కారణం ఏదైతేనేం ఆమె కృష్ణుణ్ణి చూడలేదు. బాల్యం తన దగ్గరే సాగాలని కోరుకుంటే పెద్దయ్యాక కనిపించకూడదు అని ఆమె భావమని ఎలా అర్థం చేసుకుంటాము? పాపం ఆమె కోరికలో అంత అర్థం ఉందని ఆ అమాయకురాలికి తెలియదు. యశోద ఎదర జీవితం అంతా నిరాశ, నిస్పృహ, నిరీక్షణతోనే గడిచిపోతుందని జాలిపడి కృష్ణుడు ఏ కొడుకు ఏ తల్లికి అందించినంత ఆనందాన్ని ఇచ్చాడు. అలాగే ఆ ఆనందాన్ని తనతో పాటే తీసుకుపోయాడు. చివరికి మిగిలింది ఆమెకి ఆయన జ్ఞాపకాలే. కాలం ముందుకి సాగిపోతుంది. కృష్ణుడు పుట్టి నాటికే ఆమె నడి వయసులో ఉంది. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళి చాలా కాలం గడిచింది. కాలం ఆమె వయసును పెంచింది అని అనుకుంటే పొరపాటి. ఆమెను మనోవేదన ఆమెని వృద్ధురాలిని చేసేసింది అన్నది సరైన మాట. కృష్ణుడు 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాలకు నందునికి ఆహ్వానం అందిందా, అందలేదా? నందుడు కృష్ణునికి వరుసకి చిన్నాన్న అవుతాడు. యశోద వయసు రీత్యా దేవా కంటే పెద్దది, కానీ వరుసకి కృష్ణునికి పిన్ని అవుతుంది. అసలు పాయింట్ ఏంటంటే, నందుడే పెంచిన తండ్రి, యశోదే తల్లి. మరి తల్లిదండ్రులని పిలవకుండా వివాహం చేసుకుంటాడా కృష్ణుడు? బహుశా వివాహం పత్రికావహనాలు అందే ఉంటాయి. వాళ్ళు వచ్చే ఉంటారు. ఒకవేళ రాకపోతే దానికి కారణాలు ఏమై ఉండవచ్చు? ఎంతకు కృష్ణుని బాల్యం తన దగ్గరే జరగాలని కోరుకుంటున్నప్పటి యువకుడు పెళ్లి కొడుకు అయిన కొడుకుని చూడాలని ఉండదా యశోదకి? ఆవిడ పెళ్లికి వచ్చే ఉండవచ్చు, కాకపోతే అక్కడ ఆవిడ పెత్తనం ఏమీ ఉండదు. అత్తగారిగా ఆమె ముచ్చట్లు ఏమీ జరగవు. కోడళ్ళు సేవలు, కోడళ్ల పైన తను చూపించే ఆప్యాయతలు ఏవి ఉండవు. ఆ కొరత తీర్చలేనిది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించి ఇంకా పిల్లలు పుట్టరు అని నిర్ధారణకి వచ్చేశాక ముద్దుల మూటగడుతూ కృష్ణుడు పుట్టాడు. ఆ తరువాత మళ్ళీ మిగిలింది నిరీక్షణే కదా. ఇది చాలా అసంతృప్తిగా అనిపించింది యశోదకి. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ ఇందరిలో ఎవ్వరూ కూడా తన సొంత కాడలు కాదు. పెళ్ళికొడుకు తల్లి నయ్యే ముచ్చట దక్కలేదు. ఆ కోరిక అలా ఉండిపోయింది. తనని అమితంగా ప్రేమించిన తల్లి అంటే కృష్ణునికి అంత కంటే ప్రేమ. తల్లి కోరిక తీర్చవలసిన బాధ్యత తనపై ఉంది.
తన వివాహం విషయంలో యశోదకి తప్ప వేరెవరికి ఎటువంటి ప్రమేయం ఉండకూడదు అని భావించాడు. యశోదకి మళ్ళీ జన్మని ఇచ్చాడు. అసలు తనకి పాలిచ్చి పెంచిన తల్లికి మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది? మోక్షం కంటే కూడా అత్యున్నతమైన స్థానం పొందవలసింది యశోద. అయినా ఆమెకి మళ్ళీ జన్మనివ్వాల్సిన వచ్చింది. అలా ఆమె వాకులాగా పుట్టింది. యశోద ఒక జన్మ నిరీక్షణ ఫలితం, వాకులాగా జననం. శ్రీనివాస కళ్యాణం క్రితంలో జన్మలో శాపమై వరం ఇప్పుడు మళ్ళీ వివరంగా మారింది. శ్రీనివాసుని వివాహ బాధ్యత మొత్తం ఆమె మీద పడింది. దగ్గరుండి వివాహంగా జరిపించింది. నిజమైన నిరీక్షణకి నిలువెత్తు రూపం యశోద. అయితే అంతిమ విజయం పొందినది వాకుల. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.